ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ప్రియమైన వారలారా, దావీదు ఎంతో స్పష్టమైన రీతిలో తన జీవితమును ప్రభు దగ్గర బయలుపరుచుకుంటున్నాడు. యేసు రక్తంతో విమోచింపబడిన మనము, సిలువ ద్వారా రక్షణలోనికి వచ్చిన మనము ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని వీటి ప్రకారము జీవించడానికి శ్రమపడాలి, ప్రయాసపడాలి. మనం కొంచెం నలిగిపోయి వీటిని చేపట్టే వరం ఉండాలి. దావీదు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అంటున్నాడు, నీవు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయము పరిశీలించితివి అంట. నిజంగా ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో చూసేటివి, ఎన్నో కోరుకునేటివి, ఇవన్నీ జరిగిస్తున్నాం మనము. ప్రత్యక్షంగా కొన్ని, పరోక్షంగా కొన్ని జరిగించే మనము మన దృష్టి వలన, మన ఆలోచనల వలన మన హృదయం ఎట్లుంది దేవుని ఎదుట అని మనం గమనించాలి. దేవుడు పరిశీలన చేసినప్పుడు మన హృదయం ఎట్లుంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రైస్తవునికి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశీలన దేవుడు చేస్తాడు అని గుర్తుపెట్టుకో. నేను ఏమన్నా చేస్తా, ఏమన్నా చూస్తా, ఏమన్నా ఆలోచన చేస్తా అంటున్నాను, కానీ దేవుడు పరిశీలన చేసేవాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు? నన్ను పరిశోధించితివి. దేవుడు పరిశీలించి చూడడమే కాదు, అవకాశం ఇచ్చి, అంటే నువ్వు మోసం చేస్తావా, నువ్వు లంచగొంటివా, నువ్వు వ్యభిచారివా, నువ్వు దొంగవా, మోసగాడవా అని నేను పరిశీలన చేస్తాడు. అంటే ఈ రెండు విషయాలు గమని, పరిశీలించడం అంటే ఆయన చూస్తాడు, మనలో ఏమేమి ఉన్నాయో చూస్తాడు. రెండోది పరిశోధించడం ఏంటంటే నీకు మోసం చేయడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు మోసం చేస్తావా చేయవా, నువ్వు దురాలోచన చేయడానికి అవకాశం ఇస్తాడు, నువ్వు చేస్తావా చేయవా, అది పరిశీలన. ఆయన పరిశీలించినప్పుడు, పరిశోధన చేసినప్పుడు దావీదు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఏ దురాలోచనయు కానరాదు. అబ్బా, ఇది మన జీవితంలో ఉంటే ఎంత బాగుండు. ఏ దురాలోచన కానరాదు అంటే తన జీవితమును, తన మనస్సును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్న వ్యక్తి దావీదు. అందుకే దేవుడు ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అంటున్నాడు. ఆయన దుష్టత్వము, దురాలోచన లేనే లేదు తన హృదయంలో. ఎంత అంటే తనది పరిశీలన చేసుకుంటున్నాడు, పరిశోధన చేసుకుంటున్నాడు, దాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మూడో మాట ఏమంటున్నా అంటే, నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఈనాడు దేవుని మందిరంలో ఉండే మనం మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా ఉండాలనో చూసుకోవాలి. నా నోటి మాట కూడా నీ ఆజ్ఞను, నీ చిత్తాన్ని అతిక్రమించి లేదు. మనం ఏమంటామంటే అనేసి తర్వాత క్షమాపణ అడుగుతాం, చూసేసి క్షమాపణ అడుగుతాం, చేసే మోసం చేసి తర్వాత క్షమాపణ అడుగుతాం. ఈ మూడు విషయాలు జాగ్రత్త. దేవుడు పరిశీలన చేసినప్పుడు నిర్దోషిగానే కనబడాలా, దేవుడు పరిశోధించినప్పుడు ఎలాంటి మోసంలో పడొద్దు, దేవుడు మన మాట విషయము పట్టింపు కలిగి ఉన్నప్పుడు మన మాట ద్వారా కూడా ఎవరిని గాయపరచొద్దు. కేవలం దేవుని. అందుకే నువ్వు మాట్లాడినప్పుడు ఉప్పు వేసినట్టు కృపాసహితంగా మాట్లాడాలి అని ఉంది. కొందరు మాటల చేత కూడా గాయపరుస్తారు. ఇవన్నీ మనం మాటలు ఇతరులను అంటున్నాము, మోసం ఇతరులను చేస్తున్నాము. పరిశీలన చేస్తే నా హృదయంలో ఏవో ఆలోచన చేస్తున్నా, ఎవరికి తెలుస్తాయి అనుకుంటున్నావేమో. ఆకాశమందున్న దేవుడు నీ నా హృదయమును, నీ నా మాటలను లెక్కించుకొని వింటూ పరిశోధన మాటను కూడా గమనిస్తున్నాడు అని గుర్తెరిగి చాలా భయముతో జాగ్రత్తగా ప్రభు చిత్తానుసారంగా, ప్రభుకు మహిమకరంగా జీవించి వరదిల్లుదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, జీవాధిపతి, నిజమే నామ హృదయాలోచనలు అనేక సార్లు మాటలు నీకు ఆయాసకరంగా ఉన్నాయి. అనేకులను ఎన్నోసార్లు బురుడి కొట్టించి, బోల్తా కొట్టించి
మా లాభాలు ఆశించేవారమైన దయతో క్షమించండి. యథార్థంగా ఒప్పుకుంటున్నాం, క్షమించి మేము కొరకు జీవింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.